నేను మా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు అందరం కూడా ఈ సోమాజిగూడ డివిజన్ లో ఇక్కడ సోమాజిగూడకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలతోటి ప్రతి 5-10 బూత్లతోటి ఇక్కడ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యంగా నవీన్ యాదవ్ ఏ రోజైతే నామినేషన్ వేసిండో ఆ రోజుతోటే ఈ బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పలుగెట్టడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే మా నాయకులలో కూడా మంచి జోష్ ఉంది, మంచి బూత్ మేనేజ్మెంట్ చేయాలని ప్రతి బూత్ లో కూడా ఉన్న ఓటర్ లిస్టులలో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకొని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రజాపాలన గురించి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాల గురించి, ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం మా కార్యకర్తలందరూ చేస్తున్నారు. ఈ రోజు దాని మీదనే మేమందరం రివ్యూ పెట్టుకున్నాం. అతిథులుగా ఈరోజు ఈ బూత్ ఈ పర్టికులర్ సోమాజిగూడ డివిజన్ కి అబ్జర్వర్ గా 2 మంత్రులు వేసారు. ఇప్పుడు లక్ష్మణ్ అన్నను శ్రీధర్ అన్నను వాళ్ళు కూడా వస్తారు. మంచి అట్మాస్ఫియర్ ఉంది, చాలా పాజిటివ్ నరేషన్ నడుస్తుంది. ఎవరు ఎంత నెగిటివ్ మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా సోషల్ మీడియా వేదికల మీద బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న చెడు ప్రచారాన్ని 11వ తారీఖు నాడు ఓటర్ మహాశయులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. సరే, ఇప్పుడు మనకి సెంటిమెంట్ తోటి ఓట్ల కంటే డెవలప్మెంట్ తోటి ఓట్లు నడుస్తాయి. గత 10 సంవత్సరాలుగా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇప్పటికీ నేను కాలనీకి ఇప్పుడు శాతవాహన కాలనీకి పోయి వస్తున్నా. కృష్ణదేవరాయ కాలనీలో సీనియర్ సిటిజన్స్ కలిసి డ్రైనేజ్ సమస్యలు, ఎలక్ట్రిసిటీ లైట్లు, ఎల్ఈడి లైట్లు కూడా కొన్ని రోజులుగా వెలగని పరిస్థితి ఉంది. అంటే మరి బంగారు తెలంగాణ అని చెప్పి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకుల పాలన గురించి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అప్పుల రాష్ట్రాల్లో మేము వచ్చి వీలైనంత మటుకు అన్ని ఇలా 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు, ఇలా సన్న బియ్యము, ఇలా కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ ఏ వ్యాయామంలో నడుస్తున్నాయి? ఇవన్నీ డెవలప్మెంట్ కాక ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకొని రెలవెన్సీ లేకుండా మాట్లాడుతుంటాడు. ఈ రోజు మేము చిత్తశుద్ధితోటి ఈ 2 సంవత్సరాల పాలనలో అప్పున్న నెలకు 8,000 మిత్తి కడుతున్న వాళ్ళు చేసిన దరిద్ర పాలన మిగతా సంక్షేమ పథకాలను తీసుకుపోతున్నాం. ఎస్, మీరు అన్నట్టు కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ వర్క్ పెండింగ్ ఉంది, వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తాం.